భయపడుతున్నారా మీరు? అయ్యో ఏం జరిగిద్దో ఏంటో. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా గందరగోళంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రమాదాలు, మరణాలు. మాకేమన్నా అయిద్దేమో, నా భర్త బయటికి వెళ్ళి లోపలికి వచ్చేదాకా భయంగా ఉంది, నా పిల్లలు బయటికి వెళ్ళి లోపలికి వచ్చిందాకా భయంగా ఉంది. ఏమవుతుందో లేక ఒక అనారోగ్యం పాలయ్యాం మేము, ఈ జబ్బును బట్టి మేము బ్రతుకుతామో లేదో. ఇలా రకరకాల భయాలు మీ అంతరంగాన్ని ఆవరించాయా? భయం కలుగుతూ ఉందా? కలవరపడుతున్నారా? ప్రియులారా, ఈ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, నువ్వేం భయపడక్కర్లేదు, మరణము తప్పించటం అది నా వశం అంటున్నాడు దేవుడు. ఎంత చక్కని మాట అండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. ఏ ప్రమాదం నుంచి అయినా, ఏ కష్టం నుంచి అయినా, ఏ అనారోగ్యం నుంచి అయినా, అయ్యో ఏం జరిగిద్దో అనే భయాలు ముందు మనం వదిలేద్దాం. జాగ్రత్తగా ఉందాం, కాస్త అప్రమత్తంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం, నిర్లక్ష్య వైఖరికి దూరంగా ఉందాం. అది వేరు, భయపడటం వేరు. నువ్వు భయపడాల్సిన పనే లేదు, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. లేఖనం అంటుంది, మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశం. ఆయన మన పక్షంగా ఉండగా, ఎంత చక్కని మాట్లాడి, దేవుడు మన పక్షమున, ఆయన మన పక్షాన ఉన్నాడు. ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఏముంది? ఎంత కాపాడుతాడు ఆయన, ఎంత తప్పిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను కాపాడి తప్పించే గొప్ప దేవుడు ఆయన.